రోమాపత్రిక 10:5. లోకస్తులు, ముగిస్తున్నానండి, లోకస్తులు అన్యులు కూడా ఈ డైలాగులే వాడతారు. ఎవరు? నాకెందుకు యేసు ప్రభు, నాకెందుకు ఆయన రక్తం, నేను తప్పు చేస్తే కదా రమ్మని. మరి ఈ ఊర్లో ఎవడున్నాడు అలాంటి వాడు రమ్మని. మరి నా అంత నీతిగా బతికినాడు, వయమ్మో వయమ్మ, నీతిమంతుడో నీతిమంతుడా, వయమ్మో వయమ్మో వయమ్మో. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నేను నీతిమంతుడు అనుకుంటా కదా, పాపినయ్యా, బలహీనున్నయ్యా, స్థిరం లేనున్నయ్యా, చెంచలున్నయ్యా అనుకుంటారా? కృప చూపుతాడు. సరే బాధపడదు, నా రక్తంతో అడుగుతా, నేనే నీకు నీతినవుతా, నేనే నీకు పరిశుద్ధతనవుతా, నేనే నీకు విమోచన అవుతా, నేనే నీకు జ్ఞానాన్ని అవుతా, దా నేనే ఆవరిస్తాదమ్మంటాడు యేసయ్య. ఎంత ఉచితం అండి, ఎంత అవకాశం అండి. దీన్ని తిరస్కరించినోడికి రేపు మామూలుగా ఉంటుందండి? ఉంటుందండి? ఇప్పుడు బాగానే ఉంటుందండి. పొయ్యాక కదండి పెద్ద మనుషుల సంగతి తేలేది. ఎందుకు చెబుతున్నాను? పరిశుద్ధతను కోల్పోయాడు ఏశావు అంటే పరిశుద్ధత ప్రభువే. జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు ఏశావు అంటే జ్యేష్ఠత్వం యేసే. కృపను పోగొట్టుకున్నాడు ఏశావు అంటే కృప యేసే. ఇది మీకెందుకు చెబుతున్నానంటే, ఎంత ఆసక్తితో దేవుని పాదాల చెంతకు వచ్చారు, ఎంత ఇంట్రెస్ట్ కనపడుతున్నారు. మరి ఇది ఓడ దరికి చేరిద్దా లేదా అని అడుగుతున్నా. ఎంతమంది మరి చేతులు ఎత్తుతారేమో ఇప్పుడు చూడాలి. దరికి చేరేదేనా, మధ్యలో మునిగిద్దా? కొంతమంది విశ్వాసం ఓడ బద్దలైనట్టు అయిందంటలే. బైబుల్ ఆయన చెప్పాడులే, పౌలు గారు ఒక ఆయన చెప్పాడు, కొంతమంది విశ్వాసం ఓడ బద్దలైనట్టు అయిందంట. అట్టనే కొంతమందిని చూశాను నేను. తెలియకుండా తేడా పడితే దానికి అవకాశం ఉంది, కానీ సత్యం ఎరిగి, నిజం ఎరిగి, రక్షకుని ఎరిగి 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 ఆయన్ని విడిచిపెడితే కృప పోగొట్టుకుంటారు. కృప పోయిందంటే ఇక నరకమే గతి. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి ముగింపులో చెప్పినది ఏమనగా, ఎట్టి పరిస్థితుల్లో ఈ భక్తి జీవితంలో వెనకడుగు వేయొద్దు. సత్యం తెలుసుకున్నావు, యేసయ్య రక్తంలో కడగబడ్డావు, రక్షకుని వెంబడించడం మొదలు పెట్టావు, మిగిలిన ఏవి ముగించినా మధ్యలో అది ఇబ్బంది లేదు. కానీ భక్తి సాధన అనేది మాత్రం నువ్వు బ్రేక్ కొట్టావంటే ఇక నీకు చరిత్ర ఉండదు. ఇది చెప్పడం వరకే నా పని. నీ వెంటుండి కాపలా గాయటం నా పని కాదు. నువ్వు ఏడో బజార్ల మీద తిరుగుతుంటే తాడేసి లాక్క రావడం నువ్వు పశువు కాదు, నువ్వు మనిషివి. ఈ భక్తి సాధన నీకు నువ్వే చేసుకోవాలి. చేసుకుంటావో ఏడుచోలే పోవాయి అన్ని ఇష్టం వచ్చినట్టు బతుకుతావు, నీ ఇష్టం. నేను గొలుసులు వేసేది లేదు, సంఖ్యలు వేసేది లేదు, తాడుగట్టి లాక్కొచ్చేది లేదు. ఆఖరికి నేనైనా అంతే, నా భక్తి సాధన నేనే చేసుకోవాలి. నన్ను నేనే దేవుని ఆత్మ మూలంగా ప్రోత్సహించుకొని తుదముట్ట కడముట్ట నా భక్తిని కాపాడుకోవాలి.